Last time మనం ఫస్ట్ స్టాంజా దాని అప్లికేషన్స్ కూడా చూసాం అండ్ హౌ టు అప్లై ద ఫస్ట్ స్టాంజా, హౌ టు యూజ్ ద ఫస్ట్ స్టాంజా, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్, ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ కొన్ని చూసాము. ఇవి ఏంటంటే నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ స్టాంజాస్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ స్టాంజా మళ్ళీ వచ్చి ఇంటిగ్రేట్ అవుతుంది. అక్కడ అది ద బిహేవియర్ ఆఫ్ మొనాడ్ గురించి చెప్తుంది. ఆ మొనాడ్ ఏ కండిషన్ లో మొనాడ్ ని యాక్సెస్ చేయగలవు, మొనాడ్ లో ఉన్న ఫోర్సెస్ ని యాక్సెస్ చేయగలవు, అవన్నీ నీకు ఫస్ట్ స్టాంజాలో వస్తాయి. సెకండ్ స్టాంజా డీల్స్ విత్ ఈ ఎర్త్ ఎలిమెంట్ గురించి ఎక్కువ డీల్ చేస్తుంది, ఎర్త్ ఎలిమెంటల్స్ గురించి ఎక్కువ చెప్తుంది. సో ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ నేచర్, వెన్ ద నేచర్ డజంట్ ఎయిడ్ యూ, నేచర్ ని ఎప్పుడైతే సపోర్ట్ చేయదు, వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ యూ కెన్ గెట్ ఇన్ టు అండ్ వాట్ ఆర్ ద డ్రాస్టిక్ డెసిషన్స్ టేకెన్ బై ద నేచర్ అండ్ హయ్యర్ ఫోర్సెస్, అవన్నీ మనకి సెకండ్ స్టాంజాలో వస్తాయి. సో లెట్ us see the second stanza first. సెకండ్ స్టాంజా చాప్టర్ పేరే నేచర్ అనేది ఫెయిల్స్, ద చాప్టర్ నేమ్. ఆ సెకండ్ స్టాంజాకి ఇచ్చిన పేరు. ఇందులో మనకి ఫైవ్ పార్ట్స్ ఉంటాయి, 6 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్, ఆఫ్టర్ ఎనార్మస్ పీరియడ్స్ ఆఫ్ ఎర్త్ క్రియేట్స్ మాన్స్టర్స్. ఆఫ్టర్ ఎనార్మస్ పీరియడ్స్ ద ఎర్త్ క్రియేట్స్ మాన్స్టర్స్. అది స్టాంజా ఇంట్రొడక్షన్. The wheel whirled for 30 crores of years. It constructed rupas, ante forms, soft stone that hardened, hard plants that softened, visible from invisible, insects and small lives. She ante ikkada the earth, she shook them off her back whenever they overran the mother. After 30 crores of years, she turned round. She lay on her back, on her side. She would call no sons of heaven. She would ask no sons of wisdom. She created from her own bosom. She evolved watermen, terrible and bad. Pralayam tarvata 30 crores of years ఎర్త్ ఎవల్యూషన్ మీద ఫోకస్ చేసింది. సో ఫస్ట్ ఏంటంటే మినరల్ కింగ్డమ్ వచ్చింది, తర్వాత ప్లాంట్ కింగ్డమ్ వచ్చింది, తర్వాత యానిమల్ కింగ్డమ్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత మిగతా స్లోగా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇక్కడ 30 crores of years లో ఇట్ కన్స్ట్రక్టెడ్ రూపాస్, సాఫ్ట్ స్టోన్స్ దట్ హార్డెన్, అంటే మినరల్స్ తయారయ్యాయి. హార్డ్ ప్లాంట్స్ దట్ సాఫ్టెన్, అంటే నువ్వు తినడానికి కావాల్సిన ఫుడ్, ఆ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈ వెజిటేషన్స్ వచ్చాయి. అంటే హెవీ పెద్ద చెట్లు కాకుండా స్మాల్ వెజిటేషన్స్ విచ్ ఆర్ సఫిషియంట్ ఫర్ పర్సన్ టు లీవ్ అన్నమాట. మన మనిషి బతకడానికి కావాల్సిన ఆహారం అన్ని అడ్జస్ట్ చేశాయి. తర్వాత ఫ్రమ్ ఇన్విజిబుల్ ఇన్సెక్ట్స్ అండ్ స్మాల్ లైఫ్స్. ఇన్విజిబుల్ అంటే బ్యాక్టీరియా, వైరస్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, తర్వాత ఇన్సెక్ట్స్, తర్వాత చిన్న యానిమల్స్. ఓకే, షీ షూక్ దెమ్ ఆఫ్ హర్ బ్యాక్ వెన్ ఎవర్ దే ఓవర్ ర్యాన్ ద మదర్. ఈ తర్వాత ఏంటంటే ఈ కాంబినేషన్స్ లోంచి, ఈ మినరల్ కింగ్డమ్, వెజిటబుల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ లోంచి స్టార్టెడ్ టు థింక్ ఆన్ హర్ ఓన్ అండ్ కొన్ని కాంబినేషన్స్ లో కొన్ని క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే వాటర్మెన్, టెరిబుల్ అండ్ బ్యాడ్. అండ్ వాటర్మెన్ అంటే ఇక్కడ హ్యూజ్ యానిమల్స్, హ్యూజ్ ఆర్గానిజమ్స్ విచ్ ఓవర్ రన్ ద ఎర్త్, అంటే మిగతా ఆర్గానిజమ్స్ బతకడానికి వీలు లేకుండా విచ్ ఓవర్ రన్ ద ఎర్త్, లైక్ డైనోసారస్, క్రోకడైల్స్, ఇవన్నీ విచ్ ఆర్ క్వైట్ క్రూయల్. ఓకే, విచ్ ఆర్ వాటికి ఏంటంటే ఒక కన్సిడరేషన్ ఉండదు, దే ఆర్ క్వైట్ క్రూయల్, జస్ట్ బతికితే చాలు. ఆ మోడల్లో క్రియేట్ అయ్యాయి. ఎర్త్ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేసిందంటే past 3 rounds of experiences loంచి earth started creating on its own without taking the aid of the higher forces. ఇక్కడ చెప్తున్నాడు, she called no sons of wisdom, she called no sons of heaven. Okay, she would call no sons of heaven, she would ask no sons of wisdom. అంటే ఆ హయ్యర్ ఫోర్సెస్, 7 ధ్యానిస్ హెల్ప్ గానీ, తర్వాత ధ్యానిస్ కింద పనిచేసే నాసన్స్ హెల్ప్ గానీ తీసుకోకుండా ఎర్త్ స్టార్టెడ్ క్రియేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్. దాని ఓన్ గా క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే షీ క్రియేటెడ్ ఎ వెరీ క్రూయల్ క్రియేషన్ జరిగింది. అక్కడ వచ్చినవన్నీ ఎర్త్ ని ఓవర్ రన్ చేసి, ఎలిమెంటల్స్ ని తొక్కేసి, ఓకే, దే స్టార్టెడ్ డామినేటింగ్ ద ఎర్త్. అలానే డైనోసారాస్ ఇవన్నీ వచ్చాయి, దే డామినేటెడ్ ద ఎర్త్. ఓకే, మామూలు చిన్న ఆర్గానిజమ్స్ బతకడానికి లేకుండా వాట్ హ్యాపెన్స్ ఇస్ మోస్ట్లీ మెటీరియల్ క్రియేషన్ జరిగింది. మోస్ట్లీ మెటీరియల్, ఆ ఇంటెలిజెన్స్ కానీ మ్యాన్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ లేదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ క్రియేషన్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ what we call విచిత్రమైన యానిమల్స్, హాఫ్ హ్యూమన్ హాఫ్ యానిమల్. ఒక మనిషి బాడీ, మనిషి ఫేస్ ఉంటుంది, గుర్రం బాడీ ఉంటుంది, లేకపోతే కుక్క తలకాయలు ఉంటాయి, గోట్ తలకాయలు ఉంటాయి. ఒక ఇర్రెగ్యులర్ క్రియేషన్ లో వచ్చింది, ఒక పర్టికులర్ ఆర్డర్ లో రాలేదు. బికాస్ ఎర్త్ కున్న ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ సఫిషియంట్ టు క్రియేట్ వాట్ ఇట్ వాంట్స్. బికాస్
ఎర్త్ దగ్గర ఉన్న స్పిరిట్స్ అని టెరిస్ట్రియల్ స్పిరిట్స్. టెరిస్ట్రియల్ స్పిరిట్స్ ఆర్ హ్యావ్ టు వర్క్ అండర్ ద మెసానిక్ స్పిరిట్స్ ఆర్ ధ్యానీస్ కింద వర్క్ చేయాలి. చేయకుండా వాటంతా ఆలోచించడం మొదలెడితే ద క్రియేషన్ విల్ బి వెరీ ఇరాటిక్. దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది, అన్కంట్రోలబుల్ అవుతుంది అది. అండ్ దట్ దీని వల్ల ఏంటంటే కొత్త కొత్త క్రియేషన్ జరిగిన కొత్త వచ్చే ఆర్గానిజమ్స్ ఏవి ఎర్త్ మీద బతకడానికి కష్టంగా అయిపోతాయి. సో ఈవెన్ దో ద హయ్యర్ ఫోర్సెస్ ఏమన్నా క్రియేట్ చేసినా, ఎర్త్ క్రియేట్ చేసిన యానిమల్స్ అన్నిటిని, ఎర్త్ క్రియేట్ చేసిన ఫార్మ్స్ అన్ని వాటిని డిస్ట్రాయ్ చేయడం మొదలెట్టాయి. సో ఒక ఎర్త్ మీద అలాంటి యానిమల్స్ తప్ప నా ఇంటెలిజెంట్ క్రియేషన్స్ అనేవి బతకలేకపోయాయి. సో వాట్ దట్ ఈస్ ద ఎర్త్ క్రియేషన్ ఫీలింగ్, వాట్ ఎవర్ ద ఎర్త్ క్రియేటెడ్. ఈ స్టాంజాస్ అన్నిట్లో చెప్తుంది, వెన్ ద నేచర్ డజంట్ ఎయిడ్ యూ ద క్రియేషన్ ఫెయిల్స్ అంటుంది. సో ఇక్కడ ఎట్లా తీసుకుంటాం అంటే మెటీరియల్ వ్యూ తోటి నువ్వు ఏ పని చేసినా అది ఫెయిల్ అవుతుంది. ఆ నిమిషం సక్సెస్ అయినట్టు ఉండొచ్చు, కానీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ వెరీ క్రూయల్ థాట్స్, వెరీ నెగిటివ్ థాట్స్ లోకి తీసుకెళ్తుంది అది. బికాస్ ఎర్త్ మెటీరియల్ ఒక ఎర్త్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని కానీ 5 ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని కానీ నువ్వు థింక్ చేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి అసిస్టెడ్ బై ఏ హయ్యర్ ఫోర్స్, హయ్యర్ స్పిరిట్ తో అసిస్ట్ చేస్తే తప్ప, అంటే నీకు మొనాడ్ అసిస్ట్ చేస్తే తప్ప, లేకపోతే మాస్టర్ లెవెల్ ఫోర్సెస్ అసిస్ట్ చేస్తే తప్ప, వాట్ ఎవర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఆన్ ద ఫిజికల్ ప్లానెట్ కెనాట్ సస్టైన్ లాంగ్, ఎక్కువ రోజులు బతకలేదు. బికాస్ ద ఎన్విరాన్మెంట్ దాన్ని చంపేస్తుంది. సో ఎవ్రీ టైమ్ యువర్ థాట్స్ ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాటర్, అవి మోర్ ఆర్ లెస్ డిస్ట్రక్టివ్ అవుతాయి. ఎంత కష్టపడి నువ్వు కనుక్కున్నా, ఎంత గొప్పది కనుక్కున్నా, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాటర్, అవి డిస్ట్రక్షన్ తీస్తాయి, డిస్ట్రక్షన్ కే దారి తీస్తాయి. దే హ్యావ్ టు బి ఎయిడెడ్ బై ఏ హయ్యర్ ఇంటెలిజెన్స్. ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఫర్దర్ గా వస్తుంది. సెకండ్ పార్ట్ ఏంటంటే, ద వాటర్మెన్ టెరబుల్ అండ్ బ్యాడ్ షీ హర్సెల్ఫ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ అదర్స్, ఫ్రమ్ ద మినరల్, వెజిటబుల్ అండ్ యానిమల్ రిమైన్స్, ఫ్రమ్ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్. She formed them. The Dhyani came and looked. The Dhyani from the bright father mother, from the white solar lunar regions, they came from the abodes. Abodes ante houses of the immortal mortals. Ikkada immortal mortals ante eppudaithe oka master gaani lekapothe antakante higher level lo unnavallu gaani just master kinda pani chestunna vallu gaani earth meediki vachi oka body teeskuntaru, danni immortal mortal antaru. Because they know that they are not a body and they have created a body. They came from a higher plane, higher abode. Abode ante buddhi plane or even higher than that. Atla untundi akkada according to the stanza. So ఎప్పుడైతే ఎర్త్ వాటర్ మ్యాన్ ని క్రియేట్ చేస్తున్నాం, వాటర్ మ్యాన్ అంటే ఈ పీస్ ఆల్ ద క్రొకడైల్స్ కానీ, డైనోసార్స్ కానీ, వాట్ ఎవర్ అదర్ యానిమల్స్, ఎర్త్ యొక్క ఇంటెలిజెన్స్ తో, టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ తో నువ్వు క్రియేట్ చేసినవన్నీ వాటర్ మ్యాన్ అంటారు. ఓకే, ఎప్పుడైతే ఎలా క్రియేట్ చేస్తుంది వాటిని, ఫ్రమ్ ద ప్రీవియస్ 3 రౌండ్స్, మొత్తం 7 రౌండ్స్ జరుగుతాయి ఒక గ్లోబ్ మీద, 7 రౌండ్స్ జరుగుతాయి. ఫస్ట్ 3 రౌండ్స్ లో అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి బేస్ చేసుకుని, ఫోర్త్ రౌండ్ జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి 5th రౌండ్ అలా క్రియేట్ చేస్తూ వస్తుంది. ఎవ్రీ రౌండ్ లో కొత్త క్రియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తుంటే ఎర్త్ దాని అది క్రియేట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ ఇట్ గోస్ ఫార్వర్డ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్ ఎర్త్ దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద హయ్యర్ ఫోర్సెస్. డిస్ట్రాయ్ చేసి మళ్ళీ హయ్యర్ ఫోర్సెస్ యొక్క ఇంటెలిజెన్స్ ని వాడుకుని ఫర్దర్ గా క్రియేట్ చేస్తుంది. సో ఈ వాటర్ మన్ ఎట్లా క్రియేట్ చేస్తుంది అంటే, పాస్ట్ 3 రౌండ్స్ లో వచ్చిన దీని నుంచి, ఎక్స్పీరియన్స్ నుంచి, దాని నుంచి వచ్చిన ఐడియాస్ నుంచి, ఈ టెరిస్ట్రియల్ స్పిరిట్స్ దే స్టార్టెడ్ క్రియేటెడ్ ద వాటర్ మెన్ అంటే ఆల్ దీస్ బీస్, ఆల్ దీస్ థింగ్స్ క్రియేట్ చేసాయి. అండ్ దే క్రియేటెడ్ ఎ డిస్ట్రక్షన్. ఒక హార్మోనీ లేదు ఆ క్రియేషన్ లో, హార్మోనీ లేదు ఆ క్రియేషన్ లో, అన్ని ప్రాబ్లమ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ అంటే there is no way out for intelligence, there is no way out for happiness, there is no way out for survival. వాటిల్లో అవి కొట్టుకోవడం, పక్క వాటిని చంపేయడం, అంటే సర్వైవల్ ఫ్యాక్టర్ అనేది లేదు, ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ అనేది లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ధ్యానీస్ కేమ్ డౌన్, 7 sons of God, ధ్యానీస్ కేమ్ డౌన్, అబ్జర్వ్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు ధ్యానీస్? అనుపాదక నుంచి, ఆత్మిక్ లెవెల్ నుంచి ది కేమ్ డౌన్ వచ్చి, దే హావ్ అబ్జర్వ్డ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద అర్త్. అసలు ఏం జరుగుతుంది, ఎర్త్ ఏ బేసిస్ మీద క్రియేట్ చేసి మొత్తం చూసుకున్నారు. వాట్ ద ఎర్త్ ఈస్ ల్యాకింగ్, ఏం తగ్గిపోయింది అన్ని చూసుకుని, ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుని దాన్ని కరెక్ట్ చేయడానికి దే స్టార్టెడ్ ద ప్లాన్. దీనికి మనం డివైన్ ప్లాన్ అంటాం. ది ధ్యానీస్ మేడ్ ద డివైన్ ప్లాన్. ద ధ్యానీస్ కేమ్ అండ్ లుక్. The Dhyanis from the bright father mother ante anupadaka level, from the white ante atmic level, lunar ante buddhic level regions, they came from the abodes of the immortal mortals. Abodes of immortal mortals అని చెప్పాం కదా. మాస్టర్స్ ఎప్పుడైతే బాడీ తీసుకున్నారో దట్ ఇస్ కాల్డ్ an immortal mortal. మాస్టర్స్ ఆర్ హయ్యర్ లా స్పిరిట్స్. ఎప్పుడైతే బాడీస్ తీసుకుంటాయో we call it as immortal mortal. సో వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒకటే చెప్పారు, ఎర్త్ దాని ఓన్ ఇంటెలిజెన్స్ తోటి, అంటే టెరిస్ట్రియల్ స్పిరిట్స్ వాటి ఓన్ ఇంటెలిజెన్స్ తోటి ఏమన్నా క్రియేట్ చేయడం అంటూ జరిగితే,
దే హ్యావ్ టు లీడ్ ఎ స్లేవ్స్ లైఫ్. దాక్కుని బతకాలి. ఆ బతకడం కూడా చాలా కష్టం అవుతుంది, బికాస్ దేర్ ఇస్ నో ఇంటెలిజెన్స్ ఇన్ ఇట్. ఓకే, ఎర్త్ బై ఇట్ సెల్ఫ్ ఏం క్రియేట్ చేయగలదు అంటే మినరల్ కింగ్డమ్ చేయగలదు, ప్లాంట్ కింగ్డమ్ చేయగలదు, లిటిల్ యానిమల్ కింగ్డమ్ అంటే నాట్ ఈవెన్ మెమీలియన్స్ కూడా లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ద ప్రిపోజిషన్ మెమీలియన్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటికి మొనాడ్ యాక్టివ్ అయిపోయింది. సో అకార్డింగ్ టు ద ప్రిపోజిషన్ మెమీలియన్స్ రాలేదు, ఇందులో మెమీలియన్స్ రాలేదు. వాట్ ఎవర్ రెప్టిలియన్స్ తో ఆగింది. రెప్టిలియన్స్ ఆర్ ద లాస్ట్. రెప్టిలియన్స్ అండ్ స్లైట్లీ ఫ్లయింగ్ డైనోసరాస్ అంటే టీరోడాంటస్, టీరోడాక్టైలస్ ఇట్లాంటి డైనోసరాస్ వచ్చాయి. ఫ్లయింగ్ డైనోసరాస్, దే ఆర్ ఆల్ రెప్టిలియన్స్. బట్ వీటన్నిటిలో ఏంటి అంటే కామన్ ఫ్యాక్టర్ డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంది. జస్ట్ అవి ఉన్నంతసేపు ఉంటే తర్వాత పక్క వాటిని చంపేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ టు లివ్. ఒక ఇంటెలిజెంట్ లైఫ్, డెమిగాడ్ లైఫ్ లీడ్ చేయడానికి ఎర్త్ వాజ్ నాట్ ఎ సేఫ్ ప్లేస్. సో ధ్యానిస్ అదే చెప్తారు. సో ఎర్త్ మీద బతకాలి అంటే హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్, విచ్ నీడ్స్ టు గైడ్ ద టెరిస్ట్రియల్ స్పిరిట్స్. ఈ టెరిస్ట్రియల్ స్పిరిట్స్ ని, ఎర్త్ ఎలిమెంటల్స్ ని గైడ్ చేయడానికి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్. సో ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ ని ఎట్లా తీసుకురావాలి అనేది ఆ డివైన్ ప్లాన్ ఇస్తారు వాళ్ళు. అది ఆ డివైన్ ప్లాన్ లేకుండా నువ్వు ఏం చేసినా యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ అండర్ ద బీస్ట్. ఒక బీస్ట్ కింద నువ్వు బతకాల్సిందే, ఒక బీస్ట్ కింద స్లేవ్ కింద బతకాల్సిందే తప్ప. సీక్రెట్ డాక్టర్ కూడా దాన్ని ఫ్రాంకెన్స్టీన్ యానిమల్ అంటుంది. ఓకే, ప్యూర్లీ ఫిజికల్ మెటీరియల్స్ ద హ్యూమన్ మొనాడ్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ రౌండ్స్ నీడ్ సంథింగ్ హయ్యర్ దాన్ ప్యూర్లీ ఫిజికల్ మెటీరియల్స్ టు బిల్డ్ దేర్ పర్సనాలిటీస్ విత్, under the penalty of remaining even below any Frankenstein animal. ఇది సీక్రెట్ డాక్టర్ లో డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈ స్టాంజాకి. సో ఎప్పుడైతే నీకు హయ్యర్ ఇంటెలిజెన్స్ లేదో, బుద్ధిక్ లెవెల్ వర్క్ చేయదో, హయ్యర్ మెంటల్ లెవెల్ పనిచేయదో, ఎప్పుడైతే కాజువల్ లెవెల్ పనిచేయదో, నువ్వు కేవలం ఈ 5 ఎలిమెంట్స్ మీదే బతుకుతావు, ఈ 5 ఎలిమెంట్ కాంబినేషన్స్ మీదే బతుకుతావు. అండ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద ఫార్ములా. ఈ 5 ఎలిమెంట్స్ ని ఎట్లా కంబైన్ చేస్తే ప్రాపర్ పర్సనాలిటీ తయారవుతుంది, ఈ పర్సనాలిటీని ఎట్లా గైడ్ చేస్తే ఎర్త్ మీద మేనిఫెస్టేషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఆ డివైన్ మేనిఫెస్టేషన్స్ ఎర్త్ మీదకి ఎట్లా వస్తాయి, ఇవన్నీ డివైన్ ప్లాన్ లో ఉంటాయి. ఇవి నేచర్ ఎయిడెడ్ లేకుండా, ఈ డివైన్ ప్లాన్ పక్కన లేకుండా నువ్వు ఎర్త్ ఎలిమెంట్ తో ఏం ట్రై చేసినా దట్ విల్ లీడ్ టు స్లేవరీ. సో ద 6th స్టాంజా ఓవరాల్ వ్యూ ఏంటి అంటే మెటీరియల్ బేసిస్ మీద థింక్ చేయకు. డోంట్ థింక్ ఆన్ ద మెటీరియల్ బేసిస్, థింక్ ఫ్రమ్ ఎ డివైన్ బేసిస్ అంటారు. ఈ డివైన్ బేసిస్ ఎట్లా తెలియాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎలిమెంటల్ థియరీ. ఈ ఎలిమెంటల్ థియరీ ఎట్లా వస్తుంది అంటే ఇథర్ నుంచి నీకు 4 మిగతా 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఎయిర్, వాటర్, ఎర్త్, ఫైర్ వస్తాయి. ఆ ఇథర్ ఈజ్ ఎ గాడ్స్ అబౌట్ అంటారు. అది హెవెన్లీ లెవెల్స్, హెవెన్లీ ప్లేన్స్ అన్ని అక్కడ ఉంటాయి. సో వాటి నుంచి ఈ ఎలిమెంటల్స్ కి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, టెరిస్ట్రియల్ స్పిరిట్స్ కి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఏ కాంబినేషన్ లో వాటిని కలపాలి, ఏ కాంబినేషన్ లో కలిపితే ఏం జరుగుతుంది, పర్సనాలిటీ ఎట్లా తయారవుతుంది, ఏ పర్సనాలిటీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆ బిహేవియర్ నీ సర్వైవల్ లెవెల్ పొటెన్షియల్ ని పెంచుతుందా, నీ మేనిఫెస్టేషన్ పవర్స్ ని పెంచుతుందా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కవర్డ్ దేర్. సో అది కూడా చూస్తాం ఇవాళ మనం ఎలిమెంటల్ థియరీ గివెన్ బై ప్లాటో. మనం సీక్రెట్ డాక్ట్రైన్ లో ఫాలో అయ్యేది ఎలిమెంటల్ థియరీ ఆఫ్ ప్లాటో. ఓకే, ఈ ప్లాటో ఎలిమెంటల్ థియరీ ఏంటంటే అరిస్టాటిల్ దాన్ని ఫామ్ లోకి తీసుకొచ్చాడు. అరిస్టాటిల్ దానికి ఒక మీనింగ్ ఇచ్చాడు. ఓకే, ఫర్ ద లాస్ట్ 2000 years దాన్నే ఫాలో అవుతున్నాం మనం. వెస్టర్న్ సైన్స్ అంతా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ, ఓకే, సెర్మోనియల్ మ్యాజిక్స్ కానీ, సాల్మన్స్ మ్యాజిక్, కీ టు సాల్మన్స్ మ్యాజిక్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ దే ఫాలో దట్ ఎలిమెంటల్ థియరీ ఆఫ్ గ్రీక్స్. ఈ ఎలిమెంటల్ థియరీ మనకి యాక్చువల్ గా బయటకు వచ్చింది ప్లాటో ద్వారా కానీ, బట్ ఫస్ట్ దీన్ని ప్రాక్టికల్ గా అప్లై చేసింది సాల్మన్ ద కింగ్ ఆఫ్ సాల్మన్. ఈస్ 1000 years బిఫోర్ క్రైస్ట్. అది కనుక్కున్నది ఎవరు అంటే హెర్మెస్ ట్రిస్మెజిస్టస్ అని. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ who has found that those things. ఈ ఎలిమెంటల్ కాంబినేషన్ వల్ల నీకు పర్సనాలిటీ తయారవుతుంది అనేది మనకి హెర్మెస్ ట్రిస్మెజిస్టస్ అనే వాడు కనుక్కున్నాడు. ఈ హెర్మెస్ ట్రిస్మెజిస్టస్ ఇస్ అబౌట్ 150 years older than కింగ్ సాల్మన్. కింగ్ సాల్మన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి అదేమో టీచ్ చేశాడని చెప్తూ ఉంటారు. బట్ అదంతా దట్స్ మెసానిక్ హిస్టరీ. బట్ హవెవర్ మనకి ఇది కబాలాస్ లో ఇది క్లియర్ గా ఇచ్చారు. సో దట్ ఇస్ ద రీజన్ వీ కెన్ డిస్కస్. కబాలాస్ లో ఎలిమెంటల్ థియరీ హస్ రీచ్ ద హ్యూమన్ ప్లేన్ బై హెర్మెస్ ట్రిస్మెజిస్టస్. అతను తీసుకొచ్చాడు. తర్వాత దాన్ని అప్లై చేసిన వాడు కింగ్ సాల్మన్. ఆ తర్వాత దాన్ని 10 మందికి అర్థమయ్యేట్టు ఓపెన్ చేసిన వాడు ప్లాటో. అండ్ దానికి ఒక కాన్ఫిగర్ మీనింగ్ ఇచ్చిన వాడు అరిస్టాటిల్. సో ఈ రోజు కూడా మనం దాన్నే ఫాలో అవుతాం. బట్ హవెవర్ మన పురాణాల ప్రకారం స్లైట్లీ చేంజ్ అవుతుంది. మన పురాణాస్ తీసుకున్న ఏషియన్ మెథడాలజీ తీసుకుంటే ఏంటంటే ఆ ఎలిమెంటల్ థియరీ స్లైట్ గా మారుతుంది. అక్కడ కాంబినేషన్, ఇక్కడ కాంబినేషన్ మారుతాయి. ఏది కరెక్ట్ అంటే వాట్ ఎవర్ వర్క్స్ ఇస్ కరెక్ట్. ఏదైనా తీసుకోవచ్చు. బికాస్ బ్లావిట్స్ కి దీన్ని చూపించారు. తంత్రంలో గ్రీక్ ఫిలాసఫీ పెట్టి చూపించారు, ఇండియన్ ఫిలాసఫీ పెట్టి చూపించారు. అండ్ ద బోత్ థింగ్స్ వర్క్. సో బేస్డ్ ఆన్ హౌ యూ థింక్, బేస్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ యూ చూస్ యువర్ మోడల్ అంటున్నాడు. నీ పర్సనాలిటీని బేస్ చేసుకుని నువ్వు ఆలోచించే పద్ధతిని బట్టి నువ్వు మోడల్ చూసుకో. బట్ రెండు కరెక్టే.
ఏదైనా తీసుకోవచ్చు. ఇవాళ మనం ఆ గ్రీక్ మోడల్ కూడా చూస్తాం. వన్స్ వి కంప్లీట్ దిస్ స్టాన్జా విల్ ఆల్సో లుక్ ఎట్ దట్ గ్రీక్ మోడల్. ఈ ఎలిమెంటల్ థియరీ కంబైన్ అవుతుంటే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లా ఉంటాయి, హౌ ద ఎనర్జీస్ ఆర్ ట్రాన్స్ఫర్. లాస్ట్ టైం మనం స్పేస్ గురించి చూసాం, హౌ టు క్రియేట్ సంథింగ్. ఇవాళ ఏంటంటే అందులో ఎనర్జీస్ ని ఎట్లా మూవ్ చేయాలి, ఎనర్జీస్ ని మూవ్ చేయాలంటే నీకు ఎలిమెంటల్ థియరీ తెలియాలి. అండ్ వైడ్లీ ఫాలోడ్ ఎలిమెంటల్ థియరీ ఇస్ ద గ్రీక్ ఎలిమెంటల్ థియరీ, గ్రీక్ థియరీ which is followed in the secret doctrine and ancient wisdom of Kabbalah. ఓకే, మన తంత్రంలో కానీ చైనీస్ కానీ టిబెటియన్ దానిలోకి వెళ్ళేసరికి లైట్ గా చేంజ్ వస్తుంది, ఎలిమెంట్స్ స్లైట్ గా మార్పు వస్తుంది, విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, సెవెంత్ పార్ట్, ఇది నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద స్టాన్జా. Displeased they were, our flesh is not there, they said. This is not fit rupa for our brothers of the fifth. No dwellings for the lives, pure waters, not turbid they must drink. Let us dry them, the waters. Okay. ఎప్పుడైతే ఈ ధ్యాని చౌహాన్స్ వచ్చి ఎర్త్ మీద ఏం జరుగుతుందో చూశారో, they were displeased. Okay. Our flesh is not there. వాళ్ళకు ఉండాల్సిన ఎలిమెంటల్ కాంబినేషన్ ఫిజికల్ ప్లేన్ లో లేదు. ద ఎలిమెంటల్ కాంబినేషన్ విచ్ ద ధ్యానీస్ హ్యావ్ టేకెన్. ఓకే, ఇమ్మోర్టల్ మార్టల్స్ అన్నాను, వాళ్ళు తీసుకున్న ఎలిమెంటల్ కాంబినేషన్ ఇక్కడ ఎర్త్ మీద కనిపించలేదు ఆ టైంలో. Displeased they were, our flesh is not there. This is not fit rupa for our brothers. ఎర్త్ మీద తయారైన హ్యూమన్స్ కి దిస్ ఇస్ నాట్ ద ఫిట్ రూపా. ఎందుకంటే ఎర్త్ చేసిన కాంబినేషన్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ వస్తున్నాయి. మనిషి వస్తున్నాడు, సింహం తలకాయ వస్తుంది, మనిషి వస్తున్నాడు, గుర్రం తల వస్తుంది, గుర్రం బాడీ వస్తుంది, మనిషి తలకాయ వస్తుంది, గోటు బాడీ వస్తుంది, మనిషి తలకాయ, కుక్క బాడీ వస్తుంది, మనిషి తలకాయ వస్తుంది, లేకపోతే మనిషి తలకాయ వచ్చి కుక్క బాడీ వస్తుంది. ఆ డిఫరెంట్ కాంబినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్, ఇంటెలిజెన్స్ ఆఫ్ కాంబినేషన్స్ కుదరట్లేదు. సో దే సెడ్ దిస్ ఇస్ నాట్ ఫిట్ రూపా ఫర్ అవర్ బ్రదర్స్ ఆఫ్ ద ఫిఫ్త్, అంటే ఫిఫ్త్ రౌండ్, ఫిఫ్త్ రూట్ రేస్. ఓకే, మనం ఇప్పుడు ఫోర్త్ రౌండ్ లో ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉన్నాం. సో ఫిఫ్త్ రూట్ రేస్ బ్రదర్స్ కి దిస్ ఇస్ నాట్ ద థింగ్. ఫిఫ్త్ రూట్ రేస్ తయారయ్యేటప్పుడు కానీ లేదా ఫిఫ్త్ రౌండ్ లో కానీ ద హ్యూమన్ బీయింగ్స్ ఇలా ఫామ్ అవ్వడానికి లేదు. సో ద డ్వెల్లింగ్ ఫర్ ద లైఫ్, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్. అంటే ఇక్కడ బతకడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కానీ ఎలిమెంటల్ కాంబినేషన్స్ కానీ లేవు. ప్యూర్ వాటర్స్, నాట్ టర్బిడ్, దే మస్ట్ డ్రింక్. ప్యూర్ వాటర్స్ అంటే మనం ఫస్ట్ లో చూసాం, వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటారు. యూ హ్యావ్ టు టేక్ ద వాటర్స్ ఆఫ్ లైఫ్, నాట్ ద టర్బిడ్ వాటర్. టర్బిడ్ వాటర్ అంటే మ్యాటర్ తో కలిసిపోయిన వాటర్, ఇంటర్బిలేటెడ్ వాటర్ అంటారు. ఎర్త్ ఎలిమెంట్ తో వాటర్ కలిసిపోయింది అనుకో, బురద నీళ్ళలో ఉంటాయి. సో that impure water తీసుకోవడం లేదు. That water that is coming from the earth is not supposed to be drunk. Rather, elemental థియరీలో ఫైర్ కూల్ అయ్యి వచ్చే వాటర్ ని తీసుకోవాలి. ఆ ఫైర్ కూల్ అయ్యి ఎయిర్ ఫామ్ అయ్యి ఎయిర్ లో ఉన్న ఎలిమెంట్స్ కలిసి ప్యూర్ వాటర్ ఫామ్ అవుతుంది. దట్ వాటర్ హ్యాస్ టు బి డ్రంక్, బట్ నాట్ ద వాటర్ కమింగ్ ఫ్రమ్ అండర్ ద ఎర్త్ విచ్ ఇస్ టర్బిడ్. టర్బిడ్ వాటర్ ఇస్ ఇంప్యూర్ వాటర్. మ్యాటర్ నుంచి స్పిరిట్ వైపు వెళ్ళేదంతా ఇంప్యూరిటీ, స్పిరిట్ నుంచి మ్యాటర్ వైపు వచ్చేదంతా ప్యూరిటీ. సో కింద నుంచి వచ్చే వాటర్ తాగకూడదు, పై నుంచి వచ్చే వాటర్ తీసుకోవాలి. They must drink. Let us dry them. ఈ టర్బిడ్ వాటర్స్ ని డ్రై చేయాలి. How to dry the turbid waters? How to dry the turbid waters అంటే you have to, ఇక్కడ మనకి తప్పదు, you have to understand the elemental theory. So ఆ elemental దీనిలోకి రండి ఒకసారి. ఓకే, ఈ గ్రీక్ మోడల్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏంటి అంటే, ఈ అరిస్టాటిల్ ఎట్లా క్లాసిఫై చేశాడంటే ఎలిమెంట్స్ ని, ఈథర్ నుంచి పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి లైట్నింగ్ నుంచి ఫైర్ వచ్చింది. మనం థర్డ్ స్టాంజాలో, ఫస్ట్ బుక్ లో థర్డ్ స్టాంజాలో చూస్తాం. ఫ్రమ్ ద లైట్ కేమ్ ద ఫైర్, ఆ ఫైర్ నుంచి హీట్ పుట్టింది. సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ డివైడ్ చేశాడు అతను. సో వాట్ ఎగ్జిస్ట్ ఇస్ డ్రైనెస్, వెట్నెస్, హాట్, కోల్డ్, 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ద 4 క్యారెక్టరిస్టిక్స్, హాట్, కోల్డ్, డ్రై, వెట్నెస్. సో ఈ ఈథర్ అంటే స్కై ఆర్ హెవెన్లీ అబౌట్, విచ్ ఇస్ ఇంకా దాన్ని కంప్లీట్ ఎలిమెంట్ కింద ట్రీట్ చేయండి దాన్ని. అకార్డింగ్ టు సీక్రెట్ అంటే దట్ ఇస్ నాట్ ఎ కంప్లీట్ ఎలిమెంట్. ఆ ఈథర్ నుంచి లైట్ వచ్చి, ఆ లైట్ నుంచి హీట్ వచ్చి ఫైర్ పుట్టింది. ఫస్ట్ ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ ఈజ్ హాట్ అండ్ ద ఫైర్ ఈజ్ డ్రై. ఫైర్ లో నీకు తడి ఉండదు. ఫైర్ దగ్గర ఏమన్నా పెడితే నీకు తడుస్తుంది, కానీ ఫైర్ లో తడి ఉండదు. ఓకే, ఈ ఫైర్ ని ఆయన ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ అంటాడు. ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ ఎందుకంటే ఇట్ ఈస్ త్రూ ఫైర్ ద ఫోర్వర్డ్ ఫోర్స్ మూవ్స్. ఫోర్వర్డ్ ఫోర్స్ ని ఈజ్ ద ఎలక్ట్రిసిటీ, యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ అంటారు ఫోర్వర్డ్ ఫోర్స్. సో ఈ ఫైర్ ని ఇట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ అని పిలుస్తాడు. ఓకే, అండ్ ఇస్ ద హయ్యర్ ఫోర్స్. రెండో సైడ్ వాటర్ ఈజ్ వెట్ అండ్ కోల్డ్. వెట్ గా ఉంటుంది, కోల్డ్ గా ఉంటుంది. ఓకే, దీన్ని మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ అంటాడు. పైనుంచి వచ్చే వాటర్, ఈ ఫైర్ ని వాటర్ ని కలిపేదాన్ని ఎయిర్ అంటారు. ఫైర్ ని వాటర్ ని లింక్ చేస్తుంది. ద ఎలిమెంట్ ఎయిర్ లింక్స్ ద ఫైర్ అండ్ వాటర్. వాటర్ వేడి ఎక్కువైంది అనుకో, వాటర్ మీకు వేపర్ కింద మారిపోయి మళ్ళీ ఆకాశంలో కలిసి మళ్ళీ కిందకి వర్షం కింద ఇలా సైకిల్ తిరుగుతుంటుంది. సో పైన ఒక సైకిల్, ఫైర్, ఎయిర్, వాటర్ ఇస్ వన్ సైకిల్. ఈ ఎర్త్ ఏం చేస్తుందంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ స్ట్రక్చర్ ఇస్తుంది.
ఎర్త్ ఈజ్ బేసికల్లీ కోల్డ్ అండ్ డ్రై. ఎర్త్ బై ఇట్స్ ఓన్లీ ప్యూర్ శాండ్ తీసుకోండి, డ్రైగా ఉంటుంది, పెద్ద టెంపరేచర్ అంతగా ఉండదు. దాని మీద ఫైర్ పెడితే తప్ప టెంపరేచర్ రాదు. ఎర్త్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ కోల్డ్ అండ్ డ్రై. ఓకే, అది కోల్డ్ గా ఉంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే దానికి అదిగా థింక్ చేయలేదు. ఓకే, హాట్ గా ఉంటే దానికి అది థింక్ చేయగలదు, దాని థాట్ ని ముందుకు తీసుకెళ్ళగలదు. సో ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఎట్లా చేసుకోవాలని చెప్తాడు. కొంతమందిలో ఫైర్ ఎక్కువ పెట్టి వాటర్ తక్కువ పెడతాడు. ఈ ధ్యానీస్ క్రియేషన్ డివైన్ ప్లాన్ లో ఎలా ఉంటుందంటే పర్సనాలిటీ డిజైనింగ్ అంటారు దాన్ని. ఓకే, కొంతమందిలో ఎయిర్ ఎక్కువ ఉంటుంది, ఫైర్ తక్కువ ఉంటుంది. కొంతమందిలో ఫైర్ ఎక్కువ ఉండి ఎయిర్ తక్కువ ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ట్రై చేస్తారు. ఈ కాంబినేషన్ తో పర్సనాలిటీ తయారు చేస్తారు. ఆ పర్సనాలిటీని దే గివ్ ఇట్ ఎ ఫ్రీ విల్, వెనకాల మొనాడ్ ఇస్తారు. ఆ మొనాడ్కి ఫ్రీ విల్ ఉంటుంది. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, నువ్వు వెట్నెస్ ని డ్రై చేసావు, ఆటోమేటికల్లీ వాటర్ లో వెట్నెస్ ని డ్రై చేసావు, దాని ఎయిర్ కింద మారిపోతుంది. ఎయిర్ ని ఆటోమేటిక్ వెట్నెస్ పెంచావు, అది వాటర్ కింద మారిపోతుంది. అట్లానే వాటర్ లో కోల్డ్ ని హీట్ చేసావు, ఇట్ బికమ్స్ లిక్విడ్. వాటర్ ని ఎప్పుడైతే కోల్డ్ ని హాట్ చేస్తావో ఎర్త్ లిక్విడ్ కింద మారిపోతుంది. ఈ లిక్విడ్ మీద మళ్ళీ ఎయిర్ వేస్తే అది ఇంకో ఎలిమెంట్ కింద మారుతుంది. సో డిఫరెంట్ కాంబినేషన్స్ ఎగ్జిస్ట్. సో ఈ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ అన్ని హయ్యర్ ప్రిన్సిపల్స్ అంటారు. మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ అన్నిటిని లోవర్ ప్రిన్సిపల్స్ అంటారు. లోవర్ ప్రిన్సిపల్స్ అంటే ఎర్త్ కి దగ్గరగా ఉంటాయి. కింద ఉన్నవన్నీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్, పైన ఉన్నవన్నీ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్స్. ఈ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్స్ తోటి నువ్వు క్రియేట్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ తోటి మేనిఫెస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఓన్లీ ఎర్త్ ఎలిమెంట్ కి లింక్ అయితే మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ డామినేట్ చేస్తాయి. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ డామినేట్ చేస్తాయో యూ గెట్ అట్రాక్టెడ్. నీకు కనిపించిన వాటన్నిటికి అట్రాక్ట్ అయిపోతావు, డిజైర్స్ పెరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? డిజైర్స్ పెరిగినప్పుడు ఆ డిజైర్స్ తీసుకోవడానికి యూ కెన్ గో వైలెంట్, ఈ తప్పులు చేయొచ్చు, కర్మలు చేయొచ్చు, ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ ని డ్రై చేసి ముందు ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్స్ తో కలిపి, సో వాట్ ఎవర్ యూ క్రియేట్ ఇట్ ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్. నీకు ఏం కావాలన్నా ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ నుంచి క్రియేట్ చేయ తప్ప మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ తోటి క్రియేట్ చేయదు. మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఈజ్ ఓన్లీ దేర్ టు మేనిఫెస్ట్. నీకు కావాల్సిన ఎలిమెంట్స్ ని అట్రాక్ట్ చేసుకుని వాటి కాంబినేషన్ తో మేనిఫెస్ట్ చేయాలి తప్ప డోంట్ రన్ బిహైండ్ ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్. నీకు ఏదో నచ్చింది దాని వెనకాల పరిగెత్తద్దు. ఓకే, నీకు నచ్చింది ఫస్ట్ డ్రై ఇట్ అవుట్, గివ్ ఇట్ టు ద ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్. ఈ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ కి ఇచ్చేస్తే నీకు అది ఎలా కావాలో మళ్ళీ ఆ రూపంలో ఇస్తుంది. నీకు కర్మ అంటకుండా నీ ముందు వచ్చేట్టు చేస్తుంది. బట్ నువ్వు దాని వెనకాల పరిగెత్తావంటే అది సాధించడం కోసం నువ్వు ఎన్నో తప్పులు చేస్తావు, చాలా చోట్ల ఇరుక్కుపోతావు, ఇరిటేట్ అయిపోతావు, డిప్రెస్ అయిపోతావు, ఆల్ కైండ్స్ ఆఫ్ నెగిటివిటీ, కొంతమందిని మోసం చేస్తావు, అడ్డమైన కర్మను చేస్తుంటావు. సో ఏం చేస్తారంటే ఈ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ మొత్తాన్ని డ్రై చేసేయమని చెప్తుంది అకార్డింగ్ టు ద స్టాన్సర్. ఈ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ డ్రై చేసి ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్స్ కన్వర్ట్ చేసి మళ్ళీ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్స్ ని ఫ్రెష్ గా క్రియేట్ చేయి. వాట్ ఎవర్ యూ వాంట్, ఈవెన్ యూ వాంట్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, డోంట్ రన్ బిహైండ్ ఇట్, క్రియేట్ ఇట్. అప్పుడు ఏంటంటే చిన్న గ్లాస్ తాగితే తీరిపోతుంది. అదే నువ్వు దాహం అనుకుంటూ పరిగెత్తా అంటే 2 చెంబులు తాగుతావు, పొట్ట బరువు ఎక్కిపోతుంది, విచ్ బికమ్స్ అగైన్ మ్యాటర్. జస్ట్ గొంతు తెరిచి దాహం తగ్గితే చాలు, పొట్ట నిండక్కల్లా నీళ్ళతో. అది కూడా నువ్వు స్వీట్ తినాలి, గొంతు స్వీట్ అయితే చాలు, యూ డోంట్ హ్యావ్ టు ఫిల్ ద స్టమక్ విత్ ద స్వీట్. దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు అవసరమైన దానికంటే ఎక్కువ చేస్తే అక్కర్లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ ఎవర్ యూ డూ విత్ ఇట్ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్స్ అండ్ నాట్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ అంటూ. నీకు ఏది కావాలన్నా డూ ఇట్ ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ సైడ్. సో యాక్టివేట్ ద ఫైర్ ఎలిమెంట్, యాక్టివేట్ ద ఎయిర్ ఎలిమెంట్. ఆటోమేటికల్లీ దానికి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అది క్రియేట్ చేసుకోగలుగుతుంది. బట్ ఇఫ్ యూ రన్ బిహైండ్ ద వాట్ యూ వాంట్, ఓకే, నువ్వు రన్ చేయాలంటే ఎఫర్ట్ పెట్టాలంటే మ్యాటర్ కావాలంటే మళ్ళీ అందులో దానికి సంబంధించిన ఎమోషన్ కావాలి. ఎమోషన్ ఇస్ అగైన్ వాట్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్. యూ అక్కడక్కడ అతుక్కుని ఉంటావు, యూ గెట్ స్టిక్ టు ఇట్. అందుకని బ్రెయిన్ ఏమైనా ట్రై చేసేటప్పుడు కూడా చాలా హార్డ్ అయిపోతుండవు. ఒకసారి మెడిటేట్ చేసినప్పుడు కానీ కొంచెం చేసినప్పుడు చాలా చికాకు, బరువు ఎక్కినట్టు అవుతుంది. ఏమైందంటే మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ డామినేట్ చేస్తుంది. ఏం చేయాలంటే ఏం చేద్దాం, దాన్ని ఏం చేయక్కర్లేదు, జస్ట్ బ్రింగ్ ది ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ అండ్ ఎలక్ట్రికల్ ప్రిన్సిపల్ విల్ డ్రై ఇట్ అవుట్. ఆటోమేటిక్గా డ్రై చేసేస్తుంది. ఎలా డ్రై చేస్తుంది అంటే ఈ వెట్నెస్ తీసేస్తుంది. వెట్నెస్ తీస్తే ఇంకా ఇట్ ఇస్ డ్రై. వెట్నెస్ ఎప్పుడైతే పోతుందో ఈ కోల్డ్ హాట్ కింద మారిపోతుంది, వెట్ డ్రై కింద మారిపోతుంది. ఆటోమేటికల్లీ మొత్తం ఫైర్ అయిపోతుంది. ఇక్కడికి ఫైర్ వచ్చి మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్. ఏంటంటే రీషనిత్ర ప్రిన్సిపల్ అంటారు, వైబ్రేషన్ అంటారు. టైమ్ అండ్ స్పేస్ లో, టైమ్ లో ఉంది, స్పేస్ లో ఉంది టైం. ఇట్ క్రియేట్స్ అ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్ నుంచి మళ్ళీ ఫైర్ స్లోగా కూల్ అవుతుంది. ఎంత కూల్ అవ్వాలో అంత కూల్ అవుతుంది. మీకు ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. మెటీరియల్ లెవెల్ మేనిఫెస్ట్ అయిపోతుంది. ఇదేంటంటే ఈ మేనిఫెస్టేషన్స్ అంతా 4 types ఆఫ్ వర్డ్స్ కింద చెప్తారు. 4 words కింద చెప్తారు ఈ మేనిఫెస్టేషన్. నెక్స్ట్ స్లైడ్ లో తీసుకెళ్ళండి. హౌ టు మేనిఫెస్ట్ అనేది నెక్స్ట్ దానికి హౌ ద మేనిఫెస్టేషన్ అక్కర్స్ అనేది ఇక్కడ 4 words లో చెప్తారు. ద ఫస్ట్ ఈస్ ద డివైన్ వరల్డ్. మనం 7 globe థియరీ చూసాం. ఓకే, 7 globes ఉంటాయి. 4th globe మీద క్రియేషన్ జరుగుతుంది. ఫస్ట్ డివైన్ వరల్డ్ బుద్ధికు ఆత్మకు బుద్ధికులో ఉంటుంది డివైన్ వరల్డ్. ద సెకండ్ వరల్డ్ వచ్చేసి క్రియేటివ్ వరల్డ్.
ఇది బుద్ధిక్ మెంటల్ లెవెల్లో ఉంటుంది. థర్డ్ ఫార్మేటివ్ వరల్డ్, మెంటల్ ఆస్ట్రల్ లో ఉంటుంది. ఓకే, ఫోర్త్ ఇస్ ద ఫిజికల్ వరల్డ్. సో నువ్వేం తీసుకున్నా కూడా ఆ హయ్యర్ వర్డ్స్ నుంచి తీసుకోమంటుంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్, హయ్యర్ వర్డ్స్ నుంచి తీసుకో. బికాస్ నీ ఫార్మేటివ్ వర్డ్ నీకు కావాల్సింది నీ ఫార్మేటివ్ వరల్డ్ లో తయారై లేకపోతే అది నీకు వచ్చినా చాలా పెద్ద కర్మ అవుతుంది. నీ ఫార్మేటివ్ వరల్డ్ అంటే ఆస్ట్రల్ మెంటల్ వరల్డ్ లో నీకు కావాల్సింది నీకు లేకపోతే, వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మేటివ్ వరల్డ్, నీకు వచ్చింది కరెక్ట్ గా రాలేదు, ఎక్కడో తప్పు జరిగింది, అండ్ దట్ కెన్ లీడ్ టు ఎ హెవీ కర్మ. దానికి యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దానికి ప్రైస్ పే చేయాలి. సో ముందు నీకు కావాల్సిన ఫార్మేటివ్ వరల్డ్ లో వచ్చారు. అది దీనికి మనకి ప్రిపోజిషన్ ఉంది, థర్డ్ ప్రిన్సిపల్, సెకండ్ వాల్యూమ్ లో థర్డ్ ప్రిపోజిషన్ లో, ఎవ్రీథింగ్ దట్ ఈస్ మేనిఫెస్టింగ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ విల్ హ్యావ్ అన్ ఆస్ట్రల్ మోడల్. ఫార్మేటివ్ వరల్డ్ లో అది ఉంటేనే నీకు అది వస్తుంది, ఫిజికల్ వరల్డ్ లో వస్తుంది, దానికి కర్మ అంటది. బట్ ఫార్మేటివ్ వరల్డ్ లో లేకుండా నీకు ఫిజికల్ వరల్డ్ లో అది నీకు అందింది అంటే యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో నీ శక్తిని మించి ముందుకు వెళ్ళొద్దని చెప్పేది అందుకే. ఫార్మేటివ్ వరల్డ్ లో లేదు, ఫార్మేటివ్ వరల్డ్ లో లేకపోతే ఇట్ ఇస్ ఓన్లీ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, అండ్ దట్ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ట్రబుల్. ఆ డిస్టర్బెన్స్ ని పోవాలంటే ముందు ఫైర్ తీసుకొచ్చి పెట్టు. అది నీకు నిజంగా ఫార్మేటివ్ వరల్డ్ లో ఉందో లేదో నీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఫైర్ ఎలిమెంట్ కి నీ ఎక్స్పోజ్ చేసేస్తావు, ఫైర్ ఎలిమెంట్ కి ఎక్స్పోజ్ చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సిట్ ఐడియల్. అలా కళ్ళు మూసి కూర్చో, నీకున్న ఫీలింగ్ ని అబ్జర్వ్ చేస్తూ, విచ్ వీ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ లెక్చర్. లో చూసాం కదా, సీ, ఫీల్, నో, రిలీజ్. ఓకే, ఫార్మేటివ్ వరల్డ్ లో ఉంది అంటే అది రిలీజ్ అవ్వదు. ఫార్మేటివ్ వరల్డ్ లో లేకపోతే వెంటనే రిలీజ్ అయిపోతుంది. సీ, ఫీల్, నో, రిలీజ్. ఫార్మేటివ్ వరల్డ్ లో ఉంటే నీకు తెలిసిపోతుంది. ఫార్మేటివ్ వరల్డ్ లో ఉంటే నువ్వు దాన్ని కూడా ఫీల్ అవ్వగలవు. ఆ డిఫరెన్స్ తోటి నీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ తోటి ఏం చేయాలో నీకు అర్థం అవుతుంది. బట్ నీ ఫార్మేటివ్ వరల్డ్ లో అది లేదనుకో, నువ్వు ఎంత ట్రై చేసినా అది అక్కడ రాదు. నీకు అర్థమైపోతుంది అది దట్ ఈస్ నాట్ మైన్ అని నీకు తెలిసిపోతుంది. అండ్ ఇమీడియట్లీ నీకు ఆ డిజైర్ కూడా చచ్చిపోతుంది. ఓకే, యూ వాంట్ రన్ బిహైండ్ ఇట్. The divine world, the creative world, the formative world, the physical world. Physical world is the fourth globe. Divine world రెండు parts ఉంటాయి, ఫస్ట్ అండ్ సెవెంత్. క్రియేటివ్ వరల్డ్ రెండు parts ఉంటాయి, ఓకే, సెకండ్ అండ్ సిక్స్త్. థర్డ్ వరల్డ్, ఫార్మేటివ్ వరల్డ్ కూడా రెండు parts ఉంటాయి, ఓకే, నీకు థర్డ్ అండ్ ఫిఫ్త్. ఫోర్త్ ఒక్కటే ఇండివిజువల్ గా ఉంటుంది. గ్లోబ్స్ థియరీలో గ్లోబ్స్ చూసామంటే నీకు ఉంటుంది. సో నీ ఫ్యూచర్ ఎట్లా ఉందో చూడొచ్చు, నీ పాస్ట్ ఎలా ఉందో చూడొచ్చు, నీ ఎక్స్పీరియన్స్ లో ఏమన్నా వెట్నెస్ ఎక్కువ ఉంటే ట్రై చేయొచ్చు. ద ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ఎట్లా చేయాలంటే లాస్ట్ టైం చెప్పిన ఫోర్ ప్రిన్సిపల్స్ తో చేయాలి దాన్ని. ఓకే, సీ వాట్ యు వాంట్, ఫీల్ ఇట్, నో ఇట్, రిలీజ్ ఇట్. అది ఎట్లా చేయాలి? జస్ట్ నువ్వు కూర్చున్న ముందు అబ్జర్వ్ చేయి. సీ వాట్ యు వాంట్, నువ్వు చూసావు అది నిజంగా నాకు కావాలి, జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఓకే, అది నిజంగా నీ ఫార్మేటివ్ వరల్డ్ లో ఉంటే యూ విల్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ ఇట్. నీకు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవడం మొదలవుతుంది. యూ కెన్ ఫీల్ ఇట్. యాక్చువల్లీ ఫార్మేటివ్ వరల్డ్ లో ఉంటే యూ కెన్ ఫీల్ ఇట్. ఓకే, వన్స్ యూ ఫీల్ ఇట్ యూ విల్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ ఇట్. నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, నీకు ఈ స్పార్క్స్, ఈ ఫైర్స్ డైరెక్ట్ చేస్తాయి. నువ్వు ఎట్లా మూవ్ అవ్వాలి, ఆ డివైన్ ప్లాన్ ప్రకారం నువ్వు మూవ్ అవ్వగానే నీకు మేనిఫెస్టేషన్ వస్తుంది. బట్ అది ఫార్మేటివ్ వరల్డ్ లో లేదు. నీకు కావాల్సింది వాట్ ఎవర్ యూ వాంట్ డజంట్ ఎగ్జిస్ట్. యూ జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లెట్ గో ఆఫ్. డ్రై అయిపోతుంది, అక్కడే డ్రై అయిపోతుంది. అక్కడే నీ హయ్యర్ స్పార్క్స్ దాన్ని క్లీన్ చేసి పారేస్తాయి. అండ్ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద డిజైర్, యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద కర్మ. ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఎలిమెంటల్ థియరీ. ఓకే, మళ్ళీ ఫోర్త్ స్టాంజా రండి. Third stanza, fourth part. Okay. So first part of the stanza ani manam, after enormous periods, Earth creates monsters. Chusam, Earth dan sont intelligence use cheste monsters tayarautai. Okay, the creators are displeased. The Dhyana Chauhans evaraithe unnaro, who are concerned with the creative divine plan, they are totally displeased. Okay, and they dry the earth. Mottani dry chesaru. Okay, etla dry chesaru. Okay, fourth part. The forms are destroyed. The flames came. The fires with the sparks, the night fires and the day fires, they dried out the turbid dark waters. With their heat, they quenched them. ఇక్కడ quenched అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి సాటిస్ఫై చేయడం, ఒకటి ఎక్స్టింగ్విష్ చేయడం. ఇక్కడ quenched అంటే ఎక్స్టింగ్విష్ చేయడం. With their heat, they extinguished the rupas on the earth అన్నమాట. The flames came, the fires with the sparks, the night fires and the day fires. They dried out the turbid dark waters. With their heat, they quenched them. The laws of the high, the lawmen of below came. They slew the forms which were two-headed, four-faced. They fought the goatmen and the dog-headed men and the men with fish bodies. So, the laws of the high, the lawmen of below. అనేది బుద్ధిజంలో ఒక బీయింగ్ రీబర్త్ తీసుకున్నప్పుడు కానీ, ఒక బీయింగ్ ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు కానీ,
ఎన్ని రకాలుగా మారగలదు? ఇట్ కెన్ 6 రకాలుగా మారగలదు యాక్చువల్గా. ఆ 6 టైప్స్ నీకు చెప్తారు, బుద్ధిజంలో చెప్తారు దీని గురించి, మన పురాణాల్లో కూడా ఉంది. ఓకే, ఒక బీయింగ్ మొన్నటి తర్వాత ఒక బీయింగ్, ఒక పర్సనాలిటీ ఒక ఫామ్ తీసుకుంది అంటే, ఒక స్ట్రక్చర్ తీసుకున్నా లేకపోతే సెమీ స్ట్రక్చర్ తీసుకున్నా, ఇట్ 6 రకాలుగా తీసుకుంటుంది అది. సో 6 రకాలు ఏంటి అంటే, ఒక్కసారి పక్కకు రండి. రైట్ ద లా, ద 6 ఫోల్డ్స్ ఆఫ్ బీయింగ్ 6 రకాలుగా తీసుకోగలరు. ద లా అంటే హయ్యర్ స్పిరిట్స్, మాస్టర్స్ కానీ, ఆ మాస్టర్స్ కింద పనిచేసే వాళ్ళు కానీ, ధ్యాన చౌహాన్స్ కానీ, ద మ్యాసన్స్ కానీ, ద డెమి గాడ్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్, ద ఏంజల్స్ కానీ, ఆర్క్ ఏంజల్స్, ఆల్ దీస్ కమ్ ఫాల్ అండర్ లా. ద స్పిరిట్స్ ఈచ్ లెవెల్ గివెన్ ద స్పిరిట్. మై ఆర్ మెన్ అంటారు, ఇవన్నీ టిబెటియన్ వర్డ్స్, దే ఆర్ ద టిబెటియన్ వర్డ్స్. మీ ఆర్ మెన్ అంటే ద హ్యూమన్స్. ఓకే, లామాయన్ అంటే ఈవిల్ స్పిరిట్స్, ఆల్ ద ఈవిల్ స్పిరిట్స్ ఇన్ ద నేచర్. ఇక్కడ మన పురాణాల్లో ఈ లామాయన్ ఏంటంటే ప్రమాదగణాలు అంటారు. దోస్ హూ వర్క్ ఫర్ గాడ్, ఈవిల్ స్పిరిట్స్. ఈ సీక్రెట్ డాక్టర్ లో దీనికి చిన్న కామెంట్ ఏం ఇస్తారంటే, లామాయన్ అంటే డోంట్ టేక్ దెమ్ యాజ్ ఈవిల్, ట్రీట్ దెమ్ యాజ్ స్పిరిట్స్ ఫ్రమ్ ద టెరెస్ట్రియల్. ఆ టెరెస్ట్రియల్ స్పిరిట్స్ కింద ట్రీట్ చేయండి, బట్ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ ఈవిల్ స్పిరిట్స్. బట్ అకార్డింగ్ టు బుద్ధిజం, లామాయన్ అంటే ఈవిల్ స్పిరిట్స్, ద పీపుల్ విత్ క్రూయల్ థాట్స్ కానీ, బాడీ, దోస్ పీపుల్ ఆ కోరికలు ఉండి చచ్చిపోయి మళ్ళీ బాడీ తీసుకోలేక దే థింక్ ఆఫ్ దే ఆర్ లైక్ లమాయన్స్ అంటారు వాళ్ళని, అకార్డింగ్ టు టిబెటియనిజం. బట్ సీక్రెట్ డాక్ట్రిన్ లో ఇక్కడ లమాయన్స్ కూడా మాస్టర్స్ కానీ, వాళ్ళ హయ్యర్ లెవెల్స్ వాళ్ళు కానీ లమాయన్ హెల్ప్ తీసుకుని ఎర్త్ మీద క్రియేట్ అయిన ఫాల్స్ స్ట్రక్చర్స్ డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు అని చెప్తుంది అక్కడ ఆ స్టాన్జాలు. బట్ అదర్ లామాయన్స్ ఆర్ సమ్వాట్ ఈవిల్ అండ్ క్రూకెడ్ అని చెప్తారు అకార్డింగ్ టు బుద్ధిజం. బట్ ఇక్కడ ఇందులో ఏంటంటే, ఈ స్టాన్జాలో లామాయన్స్ హెల్ప్ ద లా, ఈ లాకి హెల్ప్ చేసి ఈ ఎర్త్ ని క్లియర్ చేయడానికి ట్రై చేశారు, హెల్ప్ చేశారు. యాజ్ అ రిజల్ట్ ఏంటంటే, ఈ లామాయన్స్ కి కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్, ఆ మ్యాన్స్ లైఫ్ వచ్చేట్టు చేశారు ఆ మాస్టర్స్. సో అది ఆ బుద్ధిజం డీటెయిల్ దీనిలో చెప్తాం. బట్ ఇక్కడ ఏంటంటే, లామాయన్స్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్. ఓకే, ఈవిల్ స్పిరిట్స్ అంటే కోరికలు ఉంటాయి, అది తీర్చుకోలేరు. సో దాంతో ఏంటంటే మిగతా శరీరాల్లో కంటే తలకాయలు ఇవన్నీ చేస్తుంటాయి. సో మాస్టర్స్ ఏంటంటే వాటి హెల్త్ తోటి కొంత స్ట్రక్చర్స్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళకి మళ్ళీ బెటర్ లైఫ్ ఇచ్చారు. నెక్స్ట్ డ్యూడోస్ ఆర్ జాల్ సాంగ్స్ అంటే బీస్, ఇవి రాక్షసులు అంటుంటారు. రాక్షసులు వాళ్ళ కింద పనిచేశారు, డ్యూడోస్ ఆర్ జాల్ సాంగ్స్. వీళ్ళ గురించి మనకి ఎక్కువ అట్లాంటియన్ అండ్ లెమూరియన్ రేసెస్ అవుతుంది, వీళ్ళ గురించి డీటెయిల్డ్ గా. ఓకే, ఇదగ్స్ అంటే ప్రేతాస్ అంటారు. ప్రేతాస్ ఆర్ వీళ్ళు కూడా అంతే, ఆ లమాయన్స్ లాగా వీళ్ళు కూడా డెడ్ స్పిరిట్స్. ఆ స్పిరిట్ గా తిరుగుతుంటారు, ఎలిమెంట్స్ మీద పట్టు ఉండదు వీటికి. ఓకే, ఇమాజినరీ మాన్స్టర్స్ అంటారు. ఒక నెగిటివ్ థాట్ తో ఏమైనా జరిగితే ఆ ప్రాబ్లమ్ చాలా భయంకరంగా ఇమాజిన్ చేస్తుంటారు. ఎవడన్నా సపోజ్ దగ్గర డబ్బులన్నీ పోయాయి, రేపు ఏమవుతుందని లైఫ్ చాలా భయంకరంగా చూస్తుంది. ఒక రకమైన ప్రేతాత్మ, ప్రేతమైన ఆలోచన. ప్రేత ఆత్మ అంటే ఏముంటుంది, ప్రేతమైన ఆలోచన మోస్ట్ నెగిటివ్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే దే థింక్ టోటలీ ఫ్రమ్ ద మెటీరియల్ పర్స్పెక్టివ్. పక్క మెటీరియల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు రిసీవింగ్ ఆలోచిస్తుంది, స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు గివింగ్ ఆలోచిస్తుంది. సో ఇదగ్స్ అనేసరికి ప్రేత ఏం తీసుకుందాం, బాడీ లేకపోయినా ఎలిమెంట్స్ లేకపోయినా కూడా ఏవో తీసుకుందాం వస్తాయి. ఎనర్జీ వ్యాంపైర్స్ అంటుంటారు ప్రేతాస్. మ్యాల్బా, దీని నరకాస్ అంటారు, మోస్ట్ క్రూయల్ లెవెల్ నరకం అంటారు ఇక్కడ మనం. మ్యాల్బా ఇదన్నీ టిబెటియన్ లాంగ్వేజెస్, 6 ఫోల్డ్స్ ఆఫ్ బీయింగ్స్ ఇవి. సో ఇందులో లా అండ్ మీ వచ్చి హైలీ డెవలప్డ్ బీయింగ్స్, మిగతావన్నీ అండర్ డెవలపింగ్. ఈ కింద నుంచి పైకి వస్తూ ఉంటాయి స్లోగా, త్రూ ఎక్స్పీరియన్స్, త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్ పైకి వస్తూ ఉంటాయి. బట్ ఈ పైన రెండు ఎప్పుడైతే మెటీరియల్ లెవెల్ కి, ఈ మనిషి ఎప్పుడైతే మెటీరియల్ లెవెల్లో థింక్ చేయడం మొదలెడతాడో, ఆ మెటీరియల్ లెవెల్ కి రిస్ట్రిక్ట్ అయిపోతాడు, ఎక్స్పాండ్ అవడం మానేస్తాడు, ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించడం మానేస్తాడు, ఆటోమేటికల్లీ వాటి లెవెల్ కూడా పడిపోతూ వస్తుంది, కింద లెవెల్స్కి వెళ్ళిపోతుంది. బట్ రాదర్ ఎప్పుడైతే మ్యాన్ లెవెల్లో ఉన్నా ఇక్కడ నుంచి లా లెవెల్కి ఆలోచిస్తుంది. స్పిరిట్స్ లోనే నీకు దాదాపుగా 6-7 హైరార్కీస్ ఉన్నాయి, మళ్ళీ అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి, విచ్ టేక్స్ క్వైట్ సమ్ టైం. ఓకే, సో మెన్ నుంచి ఇఫ్ యూ థింక్ టువర్డ్స్ ద స్పిరిట్, ఆటోమేటికలీ నీకు ఎక్స్పాన్షన్ వస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ థింక్ టువర్డ్స్ ద మ్యాటర్, రెట్రాగ్రెషన్ వస్తూ ఉంటుంది. ఆటోమేటికలీ కొంతమంది మనుషులు కూర్చోగానే ఏంటంటే ఎన్విరాన్మెంట్ వాడు ఉండగానే నీకు నెగిటివ్, విపరీత నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సంథింగ్ లమాయన్ దగ్గరలో ఉన్నాడు వాడు, ఈవెన్ ఇఫ్ యూ లీవ్స్ ద బాడీ, ఆ లమాయన్ స్టేజ్కి వెళ్తాడు తప్ప పైకి లేవాడు. ఇవన్నీ 1 to 6 అన్ని హ్యూమన్సే. ఇవి టువర్డ్స్ ద స్పిరిట్ వెళ్ళే. 1 and 2 ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద స్పిరిట్. 3, 4, 5, 6 దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ మ్యాటర్. 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాయి. ఒకటి లోకాల వైపు వెళ్తుంది, ఇంకోటి తలాల వైపు వెళ్తుంది. సో దట్ డిఫరెన్సియేషన్ అర్థం కావాలి మనకి. లా, మీ ఆర్ మెన్, లమాయన్, డ్యూడో, ఇదగ్స్, మ్యాల్బా. These are the different 6-fold beings.
అండ్ నువ్వు స్పిరిచువల్ ప్రాక్టీస్ ట్రై చేస్తున్నంతసేపు నువ్వు అట్లీస్ట్ మ్యాన్ లెవెల్లో ఉంటావు. ఆ ప్రాక్టీస్ మానేసి మ్యాటర్ వైపు తిరిగినా 10 మందిలో దోషాలు వెతుకుతూ కూర్చున్నా స్లోగా కింద దిగడం మొదలెట్టు. ప్రతి ప్రాబ్లమ్ లో నువ్వు ఆపర్చునిటీ వెతుకుతుంటే యూ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ద లా, LHA లా, టువర్డ్స్ ద స్పిరిట్, టువర్డ్స్ ఆపర్చునిటీస్, టువర్డ్స్ క్రియేషన్, టువర్డ్స్ ద క్రియేటర్. And at one fine time you become the creator, you become one with the creator, or you become the creator. So then they have to move towards the spirit and చెప్తారు. Okay, and you have a choice. You కిందకి వెళ్ళి అక్కడ ఏముందో చూడాలి అంటే you can think about the matter and get into that, or you can think about the spirit and expand yourself. The choice is yours అని చెప్తుంది Buddhism. So that's about the sixfold being. Okay, next stanza. Connect. Yes, fifth part. సో ఇక్కడ ఏం చేస్తారంటే ద ధ్యానిస్, ద లాస్ అంటే హయ్యర్ స్పిరిట్స్, ద లమాయన్స్ బిలో, వీళ్ళిద్దరూ కలిసి దే స్లీవ్ ద ఫార్మ్ విచ్ వేర్ 2 and 4 faced. దే ఫాట్ ద గోట్ మెన్ అండ్ ద డాగ్ హెడెడ్ మెన్ అండ్ ద మెన్ విత్ ఫిష్ బాడీస్. ఈ లమాయన్స్ హెల్ప్ తోటి ఆ హయ్యర్ స్పిరిట్స్ వచ్చి ఎర్త్ చేసిన ఓన్ క్రియేషన్ తోటి, ఎర్త్ చేసిన పనికిరాని క్రియేషన్స్ తోటి ఆ ఏ స్ట్రక్చర్స్ అయితే వచ్చాయో, హెడ్ ఫేస్డ్ మెన్, గోట్ ఫేస్డ్ మెన్, వీటన్నిటిని చంపేయడం మొదలెట్టారు. వీటి గురించి ఇంకా డీటెయిల్ గా మనకి అట్లాంటిస్ లో చెప్తారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఈ అట్లాంటిస్ లో కూడా ఈ ఈస్టర్న్ సైడ్ ఉన్న అట్లాంటియన్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది, వెస్టర్న్ సైడ్ ఉన్న అట్లాంటియన్ డెవలప్మెంట్. ఈ వెస్టర్న్ ఇదంతా గోట్ మెన్, హార్స్ హెడెడ్, ఇవన్నీ వెస్టర్న్ సైడ్ ఉన్నది. ఓకే, హార్స్ హెడెడ్, డాగ్ హెడెడ్ మనకి ఈజిప్ట్, తర్వాత గ్రీస్, రోమ్, ఇటు సైడ్ ఉన్న అట్లాంటిక్ ఐలాండ్స్ మీద నీకు అలాంటి లైఫ్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే అర్త్ సైడ్ వచ్చే ఈస్టర్న్ సైడ్ వచ్చినప్పటికీ ఏంటంటే గోట్ హెడెడ్, మనకి దక్షుడు, ఇలాంటివి చెప్తుంటారు. ఓకే, మన పురాణాల్లో వాటి గురించి చెప్తారు. సింపుల్ థింగ్, వాళ్ళకి ఏంటంటే పాము తల ఉండడం, హ్యూమన్ బాడీ ఉండడం, లేకపోతే గోట్ తల ఉండడం, అలానే కొంతమందికి డిఫరెంట్ ఫార్మ్స్ క్రీచర్స్ నువ్వు ఎలా ఊహించుకుంటా అలా ఊహించుకో. బికాస్ వాట్ ఎవర్ వే యూ కెన్ ఇమాజిన్, బికాస్ ఎర్త్ బై ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేస్తుందంటే దాని పాస్ట్ రెమినెంట్స్, ఒక మినరల్ లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించింది, ఒక ప్లాంట్ లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించింది, ఒక వెజిటేషన్ లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించింది, ఒక చిన్న యానిమల్ గా ఉన్నప్పుడు. యూనిసెల్యులర్ యానిమల్స్ కి ఏంటంటే నీకు సెల్ మెంబ్రేన్ సరిగ్గా ఉండదు. సో వాటి ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ ఇష్టం వచ్చింది, చాలా ఎరాటిక్ గా అమీబా తీసుకున్నాం, దానికి షేప్ ఏమి ఉండదు. సో వాటి క్రియేషన్ లో కూడా షేప్ ఏమి ఉండదు, పిచ్చి పిచ్చి షేప్స్ తో క్రియేట్ అవుతుంది. సో ఆ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ తోటి ఎర్త్ క్రియేట్ చేసింది, అండ్ విచ్ లెడ్ టు ద డిస్ట్రక్షన్, విచ్ లెడ్ టు మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ ని డామినేట్ చేయడం మొదలెట్టాయి, ఆ ప్లాంట్ వెజిటేషన్ డిస్ట్రాయ్ చేయడం మొదలెట్టాయి, వాటిని డిస్ట్రాయ్ చేసుకోవడం మొదలెట్టాయి. అట్ విచ్ టైమ్ హయ్యర్ ఫోర్సెస్ హ్యాస్ టు కమ్, వాటి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ అండ్ ఎర్త్ రిమైన్డ్ బేర్. మొత్తం ఎర్త్ ని ఖాళీ చేశారు వాళ్ళు, ద లాస్ అండ్ లమాయన్స్. ఓకే, నెక్స్ట్. మదర్ వాటర్, ద గ్రేట్ సీ వెప్ట్, షీ అరోజ్, she disappeared in the moon which had lifted her, which had given her birth. Okay, last time మనం కుముదపతి అన్నాం, which was Lona. Sun and moon ఏంటంటే moon is one of the parents of that. మనం ఎర్త్ కంటే మూన్ చిన్నదే కనిపిస్తుంది కానీ బట్ యాక్చువల్లీ ఎవల్యూషన్ ప్రాసెస్ లో అకార్డింగ్ టు సీక్రెట్ డాక్ట్రైన్ తీసుకుంటే మూన్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ద ఎర్త్. మూన్ ఈస్ ద పేరెంట్, ఎర్త్ వాస్ క్రియేటెడ్ ఫ్రమ్ ద మూన్ అని చెప్తారు దాన్ని. ఓకే, సో మదర్ వాటర్, the great sea wept, she arose, she disappeared in the moon which had lifted her, which had given her birth. ఏ స్పిరిట్ తో అయితే ఎర్త్ క్రియేట్ అయిందో ఈ స్పిరిట్ తిరిగి మూన్ మీదకి వెళ్ళిపోయింది. మూన్ మనం మనోకారకుడు అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ గా తీసుకున్నా, నువ్వు మీ మావలో ఉంటావు, మావ అక్కడ లేడు, బట్ ఆ జీన్ వచ్చింది, ఆ క్యారెక్టర్, ఆ స్పిరిట్, పార్ట్ ఆఫ్ ద స్పిరిట్ వచ్చింది, ఆ జీన్ వచ్చింది. అట్లానే ఆయనలో ఆలోచిస్తావు, ఆ మనోకారకుడు, ఆ చంద్రుడు మనోకారకుడు అవుతాడు ఇక్కడ. సో ఎర్త్ థింగ్స్ లైక్ ద మూన్, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ దాని సొంత క్రియేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది మూన్ లా కాదు, సన్ లా కాదు, అది అడ్డంగా థింక్ చేసి ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ తయారు చేసింది, విచ్ లెడ్ టు ఏ ప్రాబ్లం. ఆ థింకింగ్ కి కావాల్సింది ఏంటంటే హార్మోనీ అండ్ బ్యాలెన్స్, విచ్ కెన్ బి గివెన్ ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఆర్డర్. టెరెస్ట్రియల్ స్పిరిట్స్ డెవలప్ కాలేదు. ఈ ఎలిమెంటల్ థియరీస్ చూసినప్పుడు ఈ సాలమాండర్ గానీ, gnome గానీ, స్లింఫ్ గానీ, gnome గానీ, they cannot think properly unless and assisted by the higher hierarchy of spirit. దానికంటే హయ్యర్ స్పిరిట్ హెల్ప్ ఉంటే తప్ప అది కరెక్ట్ గా థింక్ చేయలేదు, దే విల్ క్రియేట్ ట్రబుల్. ఇప్పుడు ఎర్త్ స్పిరిట్స్, గ్నోమ్స్ ఏవైతే ఉన్నాయో, దే స్టార్టెడ్ టు థింక్ బెటర్ అని కొంతమంది మహానుభావులు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్రియేషన్ వాటి ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. బట్ ఇంకా మిగతా స్పిరిట్స్ కూడా రెడీ అవ్వాలి. ఇవన్నీ రెడీ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 3000 years. ఇప్పట్లో వెంటనే అవ్వదు, బట్ దే ఆర్ ఆన్ ద ట్రాక్. ఎర్త్ ఎలిమెంట్ రెడీ అయింది,
ఎర్త్ ఎలిమెంట్ బై ఇట్ సెల్ఫ్ కెన్ థింక్ అంటారు. దీన్ని మన యోగాలో ఏంటంటే ఫిజికల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ని ఎట్లా డెవలప్ చేయాలి? ఫిజికల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తే ఏమవుతుందంటే మొనాడ్కి బాడీకి మధ్య అనుసంధానం సరిగ్గా కుదురుతుంది. అప్పుడు ఈ జెనెటిక్ థాట్స్ కానీ, కాపీడ్ థాట్స్ కానీ, ఈ మెటీరియల్ థాట్స్ కానీ ఉండవు. యూ కెన్ యాక్చువల్లీ బ్యాలెన్స్ ఆర్ చేంజ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. ఈ రెండు కుదిరే అంటే ఫిజికల్ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయ్యి ఈ మొనాడ్ కూడా గేమ్ లోకి ఈ మొనాడ్ తోటి కోఆపరేట్ చేయడం మొదలెడితే థింగ్స్ స్టార్ట్ టు వెరీ ఫాస్ట్. నీ క్రియేషన్ ప్రాసెస్ కానీ స్పిరిచువల్ ప్రాసెస్ కానీ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక మెడిటేట్ చేసి ఒక చిన్న నెగిటివ్ ఫోర్స్ ని బయటకు తీయడానికి కొన్ని రోజులు కొన్ని గంటలు పట్టేస్తుంది. చిన్న నెగిటివ్ ఫోర్స్ తీయడానికి కొన్ని గంటలు కూర్చోవాలి. బట్ వన్స్ యూ నో ద టెక్నిక్, ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ వాడడం తెలిస్తే ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ రిమూవ్ ఇట్. సెకండ్స్ కూడా పట్టదు, జస్ట్ అనుకుంటే మూవ్ అయిపోతుంది. దాని ఏంటి అంటే ఎర్త్ స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్స్ ఇంటెలిజెన్స్ అని. సో ఎట్లా డెవలప్ చేసుకుంది అంటే ఎర్త్ దాని స్పిరిట్ ని మూన్ మీదకి పంపేసింది. ఎర్త్ దాని స్పిరిట్ ని మూన్ మీదకి పంపేసింది. ఎర్త్ మీద ఉంటే మ్యాటర్ అండ్ వాటర్ ఉంటాయి. సో ద వాటర్ ఈజ్ రైజింగ్ టువర్డ్స్ ద మూన్. ఫుల్ మూన్ వచ్చినప్పుడు చూడండి సముద్రం ఎగురుతూ ఉంటుంది. ఈ వాటర్ లో ఉన్న ఎనర్జీ కూడా, వాటర్ లో ఉన్న స్పిరిట్ కూడా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద మూన్. బికాస్ మూన్ బీయింగ్ ద పేరెంట్, అట్లీస్ట్ దాని పేరెంట్ లో ఉంటే ఎర్త్ దానిలో ఎట్లా ఉండలేకపోతుంది దాని క్రియేషన్ తోటి. సో అట్లీస్ట్ గో బ్యాక్ అండ్ కమ్ ఫార్వర్డ్. దీంతో ఏంటంటే నీకు ఫ్రీక్వెన్సీ రన్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. గో బ్యాక్ కమ్ ఫార్వర్డ్, నీ జెనెటిక్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఏదైనా ఒక నెగిటివ్ థాట్ తీయాలంటే నువ్వు పాజిటివ్ థాట్ ని స్పీడ్ గా థింక్ చేయడం కంటే ఒక పాజిటివ్ థాట్, ఒక నెగిటివ్ థాట్, పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్ స్పీడ్ గా థింక్ చేసి అంటే ఫ్యూ సెకండ్స్ లో నీకు నెగిటివ్ థాట్ బ్రేక్ అయిపోతుంది. బికాస్ పాజిటివ్ థాట్ లో హైయర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, నెగిటివ్ థాట్ లో లోవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బట్ రిపీటెడ్ గా పాజిటివ్ థాట్ థింక్ చేస్తే తల పట్టేసినట్టు అవుతుంది. బికాస్ నువ్వు నెగిటివ్ థాట్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు కానీ తీయడానికి ట్రై చేయట్లేదు. ఈ నెగిటివ్ థాట్ ఇట్లా ఉంటుంది, పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్, పాజిటివ్ థాట్ ఇట్లా మూవ్ అయితే నీకు వైబ్రేషన్ క్రియేట్ అయ్యి నెగిటివ్ థాట్ బ్రేక్ అవుతుంది. విచ్ ఆర్ స్ట్రాంగర్ బ్రేక్స్, ఏది ఎక్కడ హైయర్ ఫ్రీక్వెన్సీ ఉందో లోవర్ ఫ్రీక్వెన్సీని బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మెటీరియల్ క్రియేషన్ లో ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఎర్త్ ఈజ్ ఇన్ లోవర్ ఫ్రీక్వెన్సీ, మూన్ ఈజ్ ఇన్ హైయర్ ఫ్రీక్వెన్సీ. యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే ఎర్త్ మీద ఉన్న స్పిరిట్ మూన్ మీదకి, మళ్ళీ మూన్ నుంచి ఎర్త్ మీదకి, ఎర్త్ నుంచి మూన్ మీదకి, ఇట్లా జరిగేసరికి ఒక ఫ్రీక్వెన్సీ డెవలప్ అవుతుంది. దిస్ ఫ్రీక్వెన్సీ ద ధ్యాన చౌహాన్స్ అంటారు. ధ్యాన చౌహాన్స్ ఎట్టి వాళ్ళ ఆలోచనని ఆ ఫ్రీక్వెన్సీలోకి ఎంటర్ చేసి మళ్ళీ ఎర్త్ మీద కొత్త క్రియేషన్ స్టార్ట్ చేస్తారు. విచ్ హ్యాడ్ గివెన్ హర్ బర్త్. ఎప్పుడైతే ఈ మూన్ మీదకి ఎర్త్ మీదకి మూన్ ఈ ఫ్రీక్వెన్సీ మూవ్ అవుతుందో ఈ ఫ్రీక్వెన్సీలో నీకు హయ్యర్ థాట్స్, హయ్యర్ ఇంబ్యాలెన్సెస్, హయ్యర్ బీయింగ్స్ ఎంటర్ అయ్యి మళ్ళీ కొత్త క్రియేషన్ మొదలెడతారు. ఓకే, వెన్ దే వర్ డిస్ట్రాయిడ్ మదర్ ఎర్త్ రిమైన్డ్ బ్యాడ్. బట్ ఇది జరగడానికి అంత డిస్ట్రాయ్ అయ్యి ఎర్త్ లో ఉన్న స్పిరిట్ మూన్ మీదకి వెళ్ళి మూన్ నుంచి తిరిగి మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చేసరికి ఆల్ దిస్ టేక్స్ క్వైట్ సమ్ టైం. అనుకోగానే అయిపోదు, ఒక రోజులో అయిపోతుంది. ఎందుకంటే మనకున్న 4 ఆలోచనలు తీయడానికే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ బ్రేక్ చేసుకోవడానికి ఒకసారి జీవితకాలం పడుతుంది. అలాంటిది ఎర్త్ మీద మొత్తం ఫేస్ మారిపోవాలి అంటే, ఎర్త్ లో ఉన్న స్పిరిట్ మారిపోవాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో వన్స్ డిస్ట్రక్షన్ ఇస్ డన్ అండ్ ఎర్త్ మూన్ తోటి మళ్ళీ రెజొనెన్స్ లోకి వెళ్ళిన తర్వాత when all the structures on the earth were destroyed, earth remained bare. ఖాళీగా ఉంది, earth was empty, no creation was there. Okay, ఎంటీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ వాస్ డ్రైడ్, టోటలీ డ్రైడ్. అంతే అందులో ఉన్న వెట్నెస్ మొత్తం తీసి ఆ టర్బిడ్ వాటర్స్ పై ప్యూర్ వాటర్స్ రావడానికి. అండ్ దిస్ ఇస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ధ్యాన చౌహాన్స్ కానీ డెమి గాడ్స్ అంటే మ్యాసన్స్ కానీ వాళ్ళ హెల్ప్ తోటి మళ్ళీ ఎర్త్ మళ్ళీ రీస్ట్రక్చర్ అయింది. రీస్ట్రక్చర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎర్త్ స్టార్టెడ్ క్రియేటింగ్ అగైన్. ఈ క్రియేషన్ లో మనిషి ఎట్లా వస్తాడు, దిస్ ఇస్ సంథింగ్ వి సీ ఇన్ ద థర్డ్ స్టాంజాలో వి విల్ లుక్ ఎట్ ఇట్ అగైన్. థర్డ్ స్టాంజా స్టార్ట్ చేసాను మళ్ళీ క్వైట్ బిగ్ వన్ అది. సో ఓవరాల్ ఏంటంటే ఎర్త్ బై ఇట్ సెల్ఫ్, సింపుల్ గా చెప్పాలంటే సెకండ్ స్టాంజా మొత్తం ఎర్త్ దాని సొంత తెలివితేటలతో ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో ఇట్ విల్ క్రియేట్ ఎ క్యాటాస్ట్రోఫ్. ఓకే, మళ్ళీ దాన్ని స్పిరిట్ ని దింపి మళ్ళీ మూన్ హెల్ప్ తీసుకుంటే మనసుని బ్యాలెన్స్ చేసుకోవడం అంటాం. మనసుని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఇందాక లాస్ట్ క్లాస్ లో మనం చూసినప్పుడు సీయింగ్, ఫీలింగ్ నుంచి నోయింగ్. ఎప్పుడైతే నోయింగ్ లోకి వస్తుందో మళ్ళీ ఎర్త్ విల్ అలౌ హయ్యర్ ఫోర్సెస్ టు ఎంటర్. ఓకే, నోయింగ్ లో లేకపోతే ఓకే నాకు ఏ విజ్డమ్ అక్కర్లే, ఐ డోంట్ నీడ్ ద సన్స్ ఆఫ్ విజ్డమ్, ఐ డోంట్ నీడ్ ద సన్స్ ఆఫ్ హెవెన్, ఐ విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. ఎప్పుడైతే నోయింగ్నెస్ నీవు లేదో అంతా నేనే చేస్తానని చూస్తాం. నోయింగ్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఓకే యూ విల్ అలౌ న్యూ ఫోర్సెస్ టు ఎంటర్. ఎప్పుడైతే కొత్త ఫోర్సెస్ వస్తాయో మళ్ళీ క్రియేషన్ కొత్తగా వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ తీసుకురావడానికి ఏం చేసింది ఎర్త్? ఆ కొత్త ఫోర్సెస్ ఎర్త్ మీదకి ఎట్లా ఎంటర్ అయ్యాయి, ఈ ఎనర్జీస్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఓకే, బేసికల్లీ ఇప్పుడు ఈ సెకండ్ స్టాంజాలో వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే నీకు ఎలిమెంట్ థియరీ అర్థమైంది అంటే
జస్ట్ ఈ సంథింగ్ అట్రాక్టింగ్ యూ ఆర్ డూ యూ వాంట్ సంథింగ్. ఇది ఒక్క విషయం నీకు అర్థమైతే చాలు. అట్రాక్ట్ అవుతున్నావా లేదా నీకు ఖచ్చితంగా తెలుసు. అట్రాక్ట్ అవుతున్నావు అంటే వెంటనే దాన్ని డ్రై చేయాలి. డ్రై చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫైర్ ఎలిమెంట్. నువ్వు బాగా బ్రీత్ చేసిన ఫైర్ ఎలిమెంట్ పెరుగుతుంది. లేకపోతే నీకు ఏం కావాలి అనేది అబ్జర్వ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కార్కి అట్రాక్ట్ అయ్యాను, అట్రాక్ట్ అవుతున్నా వెంటనే కూర్చుని నాకు ఆ కార్ కావాలి అని పెట్టి బ్రీత్ చేయి. నిజంగా నీ యాస్ట్రల్ లెవెల్లో ఫార్మేటివ్ వరల్డ్ లో ఆ కారు ఉంటే అది నీ దగ్గర రావడంలో ఎవరు ఆపలేరు. బట్ అక్కడ లేకపోతే నీకు ఈ కోరిక కూడా చచ్చిపోదు, అప్పుడు ఇబ్బంది లేదు. అండ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ కర్మ డజంట్ ఎగ్జిస్ట్. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో సెకండ్ స్టాంజా ఏంటంటే డ్రై ఇట్ అవుట్. వాట్ ఎవర్ అట్రాక్ట్స్ యూ ఫస్ట్ డ్రై ఇట్ అవుట్. నిన్ను అట్రాక్ట్ చేసేది ఏదైనా సరే, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక పవర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఫస్ట్ డ్రై ఇట్ అవుట్. డ్రై ఇట్ అవుట్ చేసిన తర్వాత అబ్జర్వ్ ద ఫార్మేటివ్ వరల్డ్. ఫార్మేటివ్ నీకు డైరెక్ట్ గా క్రియేటివ్ వరల్డ్ లోకి వెళ్ళదు నీ మైండ్. ఇనిషియల్ గా క్రియేటివ్ వరల్డ్ లోకి వెళ్ళదు. క్రియేటివ్ వరల్డ్ లోకి వెళ్ళాలంటే నీ బాడీ నుంచి బయటికి రావడం నీకు తెలియాలి. సో నీ బాడీలో కూర్చొని నువ్వు హార్డ్లీ చూడగలిగింది రెండే, నీ ఫార్మేటివ్ వరల్డ్, నీ ఫిజికల్ వరల్డ్. ఈ రెండింటిలో చూడగలవు. బికాస్ ఫ్రీక్వెన్సీ ఆసిలేట్స్ బిట్వీన్ ద ఫార్మేటివ్ వరల్డ్ అండ్ ద ఫిజికల్ వరల్డ్. క్రియేటివ్ వరల్డ్ లోకి వెళ్ళాలన్నా, డివైన్ వరల్డ్ లోకి వెళ్ళాలన్నా ఫిజికల్ బాడీ వేసుకుని వెళ్ళలేము మనం. సో అది జరగదు. నీ ఫిజికల్ బాడీ బయటకు వస్తే అసలు నీ కోరిక లేదు, ఏ గొడవ లేదు. ఫిజికల్ బాడీని వదిలి కాసేపు బయటికి రాగలిగితే అసలు కోరిక అనేది ఉండదు, అసలు ఏ బాధ లేదు. సో అప్పుడు నువ్వు క్రియేటివ్ వరల్డ్ లోకి వెళ్ళడం లేదు. ఫార్మేటివ్ వరల్డ్, ఇక్కడ మనం అతను చాలా క్రియేటివ్ అంటే క్రియేటివ్ కాదు, ఈజ్ ఇన్ రెజనెన్స్ విత్ హిస్ ఫార్మేషన్స్ ఆఫ్ ద యాస్ట్రల్ వరల్డ్. ఈ యాస్ట్రల్ వరల్డ్ లో మంచి ఆర్ట్ ఉంది అనుకుందాం. ఆర్ట్ తో నువ్వు రెజనేట్ అవుతుంది, ఇక్కడ మంచి ఆర్టిస్ట్ అవుతావు. ఈజ్ క్రియేటివ్ కాదు, ఈజ్ నాట్ క్రియేటివ్. ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ క్రియేటివ్. ఫిజికల్ బాడీ ఈజ్ ఫిజికల్ బాడీ, కార్ ఈజ్ ఎ కార్, అంతే. ఫిజికల్ బాడీ ఈజ్ ఫిజికల్ బాడీ. అది క్రియేటివ్ గా జరుగుతుందంటే ఫార్మేటివ్ వరల్డ్ లో ఇక్కడ జరగాల్సినవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. బట్ క్రియేటివ్ వరల్డ్ ఏం జరిగింది తెలియాలి అంటే నువ్వు బాడీ బయటకు వచ్చి క్రియేటివ్ వరల్డ్ ఏం జరిగిన తర్వాత ఫార్మేటివ్ వరల్డ్ అది వచ్చింది. అక్కడ మామూలుగా నీ సొంత ప్రిపోజిషన్స్ కొన్ని ఉంటాయి, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద యూనివర్స్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ హ్యూమానిటీ కావాల్సిన కొన్ని పాస్టులేట్స్ ఉంటాయి. ఆ పాస్టులేట్స్ ని బేస్ చేసుకుని నీ క్రియేటివిటీ పెరుగుతుంది. ఆ క్రియేటివిటీని బేస్ చేసుకుని ఇక్కడ ఫార్మేషన్ ఉంటుంది. ఆ ఫార్మేషన్ ని బేస్ చేసుకుని ఫిజికల్ లెవెల్లో యాక్షన్ ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. బట్ సెకండ్ నువ్వు ఎట్లా వాడుకోవాలంటే ఒక అట్రాక్షన్ వచ్చింది, ఒక రిపల్షన్ వచ్చింది. రిపల్షన్ అట్రాక్షన్ రెండు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది నాకు వద్దు బాగుంటున్నావు, కానీ ఏం వద్దు నువ్వు అట్రాక్ట్ అయ్యే ఉన్నావు. నీకేం అక్కర్లేదు అంటే టకా అని చెప్పగలవు, ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ అట్రాక్టెడ్ టు ఇట్. లేదు నాకు అది కావాలి, యూఆర్ ఆల్రెడీ అట్రాక్టెడ్ టు ఇట్. నాకు వద్దనే దానికి నువ్వు అట్రాక్ట్ అయ్యే ఉన్నావు, నాకు కావాలనే దానికి నువ్వు అట్రాక్ట్ అయ్యే ఉన్నావు. సో ఫస్ట్ దాన్ని ట్రై చేయాలి. ఇక్కడ న్యాచురల్ ప్రిన్సిపల్, ఎక్కడైతే హీట్ ఉంటుందో మ్యాగ్నెటిజం చచ్చిపోతుంది. వేర్ దెర్ ఇస్ హీట్ దెర్ ఇస్, ఒక మ్యాగ్నెట్ తీసుకుని వేడి చేయి, దాని మ్యాగ్నెటిజం పోతుంది. సో ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ హియర్. ఎప్పుడైతే నీలో ఫైర్ ఎలిమెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా నీ అట్రాక్షన్ పోతుంది. అట్రాక్షన్ పోయిన తర్వాత నీ ఫార్మేటివ్ వరల్డ్ లో ఉంటే నువ్వు వద్దన్నా నీకు వస్తుంది. ఫార్మేటివ్ వరల్డ్ లో లేకపోతే నువ్వు ఎంత పరిగెత్తినా రాదు. ఒకవేళ బలవంతంగా తెచ్చుకున్నా నువ్వు సుఖపడలేవు దాంతో. సో దట్స్ వాట్ ఈస్ అబౌట్ ద సెకండ్. వితౌట్ న్యాచురల్ ఫోర్సెస్ సక్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్, హ్యాపీనెస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఫెయిల్యూర్ ఈస్ క్వైట్ న్యాచురల్. సో న్యాచురల్ ఫోర్సెస్ దింపే ప్రయత్నం చేద్దాం. దట్స్ ఇట్. That is with the second stanza. And the third stanza ఎలా ఉంటుంది, ఈ న్యాచురల్ ఫోర్సెస్ కి ఈ టెరెస్ట్రియల్ ఫోర్సెస్ ని ఎట్లా లింక్ చేయాలి అనేది మనం థర్డ్ స్టాంజాలో చూద్దాం. ఓకే, ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ we will see in the third stanza.